నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముఖ్యాంశాలు చూద్దాం. బెల్లంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. హుస్నాబాద్ శ్రీ రేణుకాయలమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఎంపీ ఈటల రాజేందర్. బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభించారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ మున్సిపల్ రోడ్ నుంచి చాకేపల్లి వరకు మరమ్మతులు, నియోజకవర్గంలోని 10 బీటీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశకృష్ణ, ఎమ్మెల్యే వినోద్, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మన అందరికీ జీవించే హక్కును, మాట్లాడే హక్కును, అంటరానితనాన్ని నిషేధించేటువంటి చట్టాన్ని, మరి అదే విధంగా భారతదేశ పౌరులము అని చెప్పుకునే ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవాన్ని, హక్కులను కాపాడినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు, మా జిల్లాలో, మా నియోజకవర్గంలో, మా ఐటీడీఏ పరిధిలో, అదేవిధంగా విశ్వప్రసాద్ గారికి, మరి మా దళిత, ఆదివాసీ, గిరిజన, బహుజన సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరు చదువుకొని హన్మకొండ కోర్టులో, వరంగల్ కోర్టులో లాయర్గా పనిచేసి తర్వాత ఎమ్మెల్యే అయి కూడా మళ్ళీ చదువుకోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావులందరికంటే ఆయనే గొప్ప మేధావి. ఎందుకంటే భారత రాజ్యాంగమే ప్రపంచంలో అందరికంటే, అన్ని దేశాల కంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగం. హుస్నాబాద్ శ్రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు, బోనాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి నుంచి మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఎల్లమ్మ ఉత్సవాలలో లక్షలాది మంది పాల్గొంటారని, ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎల్లమ్మ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మళ్లీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడుతూ ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల, మహిమ గల ఎల్లమ్మ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లమ్మ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. నిర్వాహకులు నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లమ్మ, హుస్నాబాద్ ఎల్లమ్మ, ఆ ఎల్లమ్మ ఆశీర్వచనం అందరి మీద ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. అది మంచి పాయింట్. తర్వాత ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు మాట ఇస్తే తప్పుకునేది లేదని, నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆ రోజు నేను వచ్చి మాట ఇచ్చిన సార్. మాట ఇచ్చిన వారం రోజులు కూడా 4-5 రోజులకే 300 సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మరి వ్యక్తులు, వ్యవస్థలు అందరూ సహాయం చేసి ఈ రోజు ఈ కనపడేటువంటి ఇళ్లకు రేకులతో సహా కొంత సహాయం చేయించడం జరిగింది. అట్లా ఇప్పుడు కూడా అదే రేకులతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మరి ఆ శనగకుంట వాళ్ళ పరిస్థితి ఎక్కడదక్కడనే ఉంది. కాబట్టి వాళ్ళకి ఇల్లు కాలిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని
నిన్నటికి నిన్న మేము గుర్తు అంటే అంత ముందే లిస్టు పెట్టినాం, కానీ ఇక టైం అయిపోతుంది, మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అని మళ్ళా మనకు ఐటీడీఏ నుంచి కూడా ఇంకొక లిస్టు కూడా మనము తీసుకుంటా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐటీడీఏ కూడా అదనంగా మరి ఇల్లు కానీ అభివృద్ధి కాకుండా 10 ఏళ్ళు ఆగమైపోయినరు. ఇప్పుడు ఐటీడీఏలకు కూడా అదనంగా ఇల్లులు ఇచ్చి మరి ఎస్టీ వాళ్ళందరికీ మరి ఐటీడీఏ అంటే ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఒక సైకో అని ఎవరు చెప్పినా వినని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది, పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూల కొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసింటారు కదా, ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాడు. సైకో అంటారు అని చెప్పాడు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం భారత ఆర్మీ చేస్తున్న పోరాటానికి తన తనయుడు బీర్ల శివమణి తన కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న ₹1,00,000 అందజేస్తున్నట్లు తెలిపారు. పథకాలు ప్రతి పేదోడికి అందే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. 26 జనవరి నుంచి మన ప్రభుత్వం గొప్పలు తినే బియ్యం పేదలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి ప్రతి పేదోడు 3 పీటల సన్న బియ్యం తినాలని చెప్పి మనం మీ అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం. 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు రాకపోతే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా మహిళా సంఘాలు మా అక్క చెల్లెలు కూడా ఇలా పేదోళ్లను పెద్దలు చేయాలి, గొప్పలు చేయాలి, ప్రతి సంఘానికి ₹1,00,000 రుణాలు ఇచ్చి పావుల వడ్డీతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి మహిళా సంఘాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దళారులకు లబ్ధిదారులు ఎవరు కూడా రూపాయి ఖర్చు పెట్టద్దు. బీదలుంటే మనమే ఇంకా 500 1,000 ఇచ్చి పంపాలని, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకేమన్నా చెక్కులు రాకపోతే మీ ఆధార్ కార్డుతో చెక్ చేసి మిగతా వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేద్దామని తెలియజేస్తూ వీడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు బొమ్మరామ వాళ్ళ కుటుంబాలకు కల్పించి హైదరాబాద్ నుంచి ఎవరు వస్తే కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇచ్చి కూడా లబ్ధిదారులకు చెక్లు పంపిణీ చేస్తున్నాం. ఆలేరు ప్రజలు నన్ను సేవకుడిగా ఎన్నుకున్న తర్వాత అనిత్యం ఆలేరు ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండుగా ఆలేరును అభివృద్ధి ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 2 దశాబ్దాల పాటు మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కేసీఆర్ కు సోదరునిగా కలిసి పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన నాయని జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేతగా తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని 7 పదుల వయసులో కూడా ఉత్సాహంగా జీవితం గడిపారని 85వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు, జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు. పెద్దలు, మాన్యులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు, దాదాపు 22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి. అంటే తాను దాదాపుగా 7-10 వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లలాగా నిష్కల్మషంగా ఎన్నడు కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లలాగా కలిసిపోయి ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు. చూడడానికి వస్తాదులాగా మరి పెద్దగా కనబడ్డా మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి 85వ పెద్దలు కేసీఆర్ గారు. వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు. ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో, నాకు బాగా గుర్తుంది. నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా. 2005వ సంవత్సరమో 6వ సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి, యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గం కలిపేయాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి, అన్నా నువ్వు చెప్పినావు, కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పినావు, ఇగో నేను 5 నిమిషాల్లో రాజీనామా చేసిన అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన్ నరసింహారెడ్డి గారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్ చిత్రపటానికి మరియు 22వ తేదీన పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమరులైన పౌరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలకు సైతం పోరాడిన ఆర్మీ జవాన్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశానికి ఇబ్బంది వచ్చినా, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మంచిర్యాల జిల్లా వారికి తోడునీడగా ఉంటుందని మరొకసారి ఈ సందేశాన్ని పంపించే అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. చివరగా here I would like to mention the independence struggle was started 1.5 years back, 130 years back, which has taken different turns, different modes, and finally 1971 war. That time the ammunition and men, we were 100%, Pakistan was almost 65-70%. Today totally is different. From 100% to we reach 1000%, from 70%. Officer. అలాగే వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడా ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం మొదలుపెట్టి మన వీర జవాన్లు, మన వైమానిక దళం, మన ఆర్మీ, అలాగే నావికా దళం. యాదగిరిగుట్టలో ఆర్మీ రక్షణ నిధికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య కుమారుడు బీర్ల శివమణి తన కిడ్నీ బ్యాంక్ నుంచి ₹1,00,000 విరామం అందజేయనున్నారు. కలెక్టర్ హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడుతూ సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆర్మీ సైనికుల కోసం ₹1,00,000 అందిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే బీర్లాయలయ్య ఆర్మీ రక్షణ నిధికి నెల జీతంతో పాటు బీర్లా ఫౌండేషన్ నుంచి రక్షణ శాఖకు అందించనున్నారు. ఎక్కడున్నారు? ఇప్పుడు మా బాబు, మా చిన్నోడు, మా కొడుకు ఆర్మీకి ₹1,00,000 హెల్ప్ ఇద్దామనుకుంటున్నాడు. వాడు చిన్న డాడీ యుద్ధం అవుతుంది కదా, మనం కూడా ఒక 1 lakh పంపమంటుండు. 10 years. ఎక్సలెంట్, వెరీ గుడ్ ఐడియా, మంచి ఐడియా వచ్చింది. అందరికి సాయం చేయాలి మన భారత సైనికులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్లతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, ఆమె కుమార్తె ఎమ్మెల్సీ కావలి కృష్ణ తదితరులు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా బద్రీనాథ్లో అన్నప్రసాద వితరణకు సంబంధించి పోస్టర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. హైదరాబాద్ ఉస్మాన్గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 15 నుంచి 26 వరకు జరగనున్న పుష్కరాలలో అన్నదానం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ భారతదేశంలో అనేక జీవనదులు ప్రతి సంవత్సరము ఒక జీవనదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. పురాతన కాలం నుండి ప్రతి నదికి ఒక గోదావరి పుష్కరాలు కానీ ఇతర నదుల పుష్కరాలు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే 15 నుండి 26 జ్యోతిర్లింగాల వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ గారికి కానీ వారందరికీ టీం సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బాస్ అధ్యక్షుని సంకల్పము విజయవంతం కావాలని ఆ బద్రీనాథ్ని ప్రార్థిస్తూ, అదేవిధంగా బాస్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. ఆ సేవలన్నిటికీ అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు పెరగాలని, దానికి మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వాల్ పోస్టర్ కార్యక్రమంలో రిలీజ్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు పూల బొకేలు అందజేసి శాల్వాతో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా గజ్జెలి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నర్సులంటే మానవతామూర్తులని, వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మరి పేరెన్నిక కన్నా ప్రజాసేవకి అయినటువంటి టచ్ హాస్పిటల్లో మరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు పూజలు మన డైరెక్టర్ మరి అన్నగారు శేఖరన్న గారు, అదేవిధంగా మన డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ బిల్లా వికాస్ గారు, పల్లవిలకు సేవలు చేసేటువంటి నర్సులు వాళ్ళ సేవలు వెలగట్టలేనివి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి కూడా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. వైద్య రంగంలో నర్సులు మరి కనిపించే దేవతలు, వైద్య రంగంలో నర్సులు కనిపించే దేవతలు, సేవామూర్తులు. కాలిన గాయాలతో కావాల విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, దైవంగా సేవలు అందిస్తున్న వైద్య రంగానికే వన్నె తెస్తున్న ఈ మాతృమూర్తులకు, నర్సులకు అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా తెలంగాణ సింగరేణి విశ్రాంత ఉద్యోగ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాకిస్తాన్ సైన్యం శనివారం రాత్రి పూంచ్ జిల్లాలోని ఆర్ఎస్పురా సెక్టార్లో భారత సైనిక స్థావరంపై చేసిన దాడిలో 2 ఆర్మీ జవాన్లు, 1 ఎయిర్ ఫోర్స్ జవాన్తో పాటు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ప్రాణాలు కోల్పోయారు. మహమ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ తన తండ్రి మరణంపై భావోద్వేగంతో స్పందించారు. తన తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించడం ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. डैमेज हो गया और उसी टाइम जो है बात लास्ट टाइम हुई थी, फिर उसके बाद से मुझे बात बिल्कुल बिल्कुल जितने भी शहीद लोग हैं उन सब पे गर्व है. सिर्फ बिल्कुल देना चाहिए उनको. ऐसे सबक सिखाना चाहिए कि किसी के बेटे से बाप ना छीना चाहिए, उसके सर से साया ना जाए बाप का, क्योंकि बाप इस दुनिया में बहुत बड़ा होता है. क्योंकि పొలంలో తక్కువ ఖర్చుతో నువ్వుల పంట వేసి దిగుబడితో పాటు లాభాలను ఆర్జిస్తున్నాడు రైతు కొర్రా మంతనాయక్. దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్రతండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న 6 ఎకరాల భూమిలో 1200 రూపాయల విలువ గల నువ్వుల విత్తనాలను జల్లానని, 100 రోజులలో పంట కాపుకొచ్చిందని, 60 నుండి 70 వేల రూపాయల లాభం వస్తుందని తెలిపారు. సార్ సలహాలు తీసుకొని అడిగితే మన జగిత్యాల నుంచి ఇప్పుడు నూతనంగా తయారైన వెరైటీ 1020 అనే వెరైటీ, తెల్ల నువ్వులు అనే వెరైటీ అని తెలిసింది. నేను జగిత్యాల పోయి పలస అగ్రికల్చర్ నుంచి తీసుకొని వచ్చిన వెరైటీ తీసుకొచ్చి రీసెర్చ్ వెరైటీ నుంచి తీసుకొచ్చి 1020 అనే వెరైటీ వేసి ఒక 4 సార్లు దున్నిచ్చిన సార్. ఎకరానికి 3 కేజీలు వేసినాను. వేసి గుంటక దొల్లినాను. తర్వాత స్టార్టింగ్లో డిఏపి వేసిన.
తర్వాత 30 రోజులకు బ్రాడ్కాస్టింగ్ అంటే చల్లేసారా లేకపోతే చల్లేసాను సార్. చల్లేసి గుడ్డుగా గుంటేసి నీళ్ళు కట్టేసినాక ఒక డిఏపి ఒక బస్తా వేసిన అడుగు మందు డిఏపి ఎండితే ఇక కిందికని దులపడమే సార్. అదే కానీ ఎప్పుడైతే రాదు సార్. 15,000 ఇక చేసుకున్న వాళ్ళకి 10,000. రైతులకి ఇప్పుడు నేనంటే కిరాయి పెట్టుకున్నా కానీ వాడు స్వయంగా చేసుకుంటాడు కాబట్టి ఈ విత్తనాల ఖర్చు 1,000-1,200. రవికుమార్, మండల వ్యవసాయాధికారి, దేవరకొండ. ఇవాళ మనం ఈ కొర్రతండ గొట్టిముక్కల రెవెన్యూ విలేజ్లో కొర్రతండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక అభ్యుదయ రైతు కొర్ర మంగతా గారు ఈ నువ్వుల పంట, తెల్ల నువ్వులు. హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్ల పుజారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డులో బుల్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏజేఆర్ ఆటోమేటివ్ షోరూమ్ ను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి సోమసుందరం, డీలర్ అంబటి బోజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్స్, స్టాండర్డ్స్ క్వాలిటీ, మంచి పర్ఫార్మెన్స్ తోటి ఈ మిషనరీ ఎటువంటి రిపేర్లు లేకుండా మంచి సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. నమస్కార్. Bull is the fastest growing backloader company in the world and selling 65+ countries. How this has become possible? The Bull new Super Smart saves 1 liter diesel per hour over JCB, which makes almost your EMI free. You don't have to believe me. I request you, we will send you the OTP and after resolving your complaint only we will close. Everything we are monitoring through computerized tracking mechanism because customer service is foremost important for us. And also now all the financiers are welcoming to us to do the funding and for the greater support to the customers to make the customer success because it's a అదే విధంగా ఎప్పుడు ఫోన్ వచ్చినా, ఏ రాత్రి ఫోన్ వచ్చినా కూడా సర్వీస్ ఇంజనీర్ వచ్చి మీకు ఫుల్ సర్వీస్ ఇవ్వడానికి కూడా మా కంపెనీ ఇక్కడ యాక్షన్ తీసుకున్నది. కాబట్టి అందరూ సహకరించమని చెప్పేసి అందరినీ ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై స్థానికులు మండిపడుతున్నారు. మల్లంపేట బాలాజీ ఎంక్లేవ్, గండి మైసమ్మలలో అనుమతులకు మించి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్లు పట్టణ ప్రణాళిక అధికారులు పట్టించుకోవడం లేదని, అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జమత్రిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ ఎంఎన్ నర్సయ్య, ఓయూ ప్రొఫెసర్ శోభలతో కలిసి అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన నైపుణ్యత ఉన్న విద్యను అందించడమే లక్ష్యంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించిందని తెలిపారు. విద్యా చైతన్య రథయాత్ర కూడా చేయడం జరిగింది. 2007లో నేను ప్రొఫెసర్ వెంకటదాస్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుండి ఆల్మోస్ట్ 8,500 కిలోమీటర్లు తిరిగాము. అప్పుడు ఈ మోడల్ స్కూల్స్ ఏవైతే వచ్చినాయో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఎందుకంటే సో ఇంగ్లీష్ మీడియంలో దాంతోపాటు మన లాంగ్వేజ్ ఉన్నప్పటికీ, మదర్ టంగ్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యత, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ప్రపంచంలో ప్రపంచ దేశాలు, కానీ ప్రజలలో ఒక ఇంప్రెషన్ ఏంటంటే ప్రైవేట్లో చదివితే మాత్రమే చదువు వస్తుందనే ఇంప్రెషన్లో ప్రజలు ఉంటున్నారు. సో దానికి తోడు ఈ విద్య అనేది ఒక మాఫియాలో తయారైపోయింది. మనం
గవర్నమెంట్ అందించాలంటే గవర్నమెంట్ దానికి ఫండ్స్ అలొకేట్ చేసుకోవాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం దానికి మిషనరీ అంతా డెవలప్ చేసుకోవాలి. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత దాదాపుగా ఒక 24 ఇయర్స్ నుండి ఆల్ యూనివర్సిటీస్లలో ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. సో మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఉన్న టీచర్లు అరాకొర ఉంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. సో గవర్నమెంట్ మారిన మనం అందరం ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అప్పుడు మనకు రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఆల్ యూనివర్సిటీస్ అంతా ఎంటీ అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బెల్లంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. హుస్నాబాద్ శ్రీ రేణుకాయలమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఎంపీ ఈటల రాజేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి VCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.